శ్రీ శివాయ గురవే నమః. ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా ఏ రకమైనటువంటి కష్టం ఉన్నా కూడా పరమాచార్య స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం వల్ల మీరు పడుతున్న కష్టాల నుండి మీకు విముక్తి లభించాలని మనస్ఫూర్తిగా మహాస్వామి వారిని ప్రార్థిస్తూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను. మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టం వెనుక మనం చేసుకున్న కర్మనే ఉంటుంది. అంటే మనం చేసుకున్నటువంటి ప్రతి కర్మకి తత్ఫలితాన్ని ఈశ్వరుడు కష్టం రూపంలో కానీ సుఖం రూపంలో కానీ ఇస్తూ ఉంటాడు. ఒకసారి పరమాచార్య స్వామివారిని స్వామివారి శిష్యులు, స్వామి, ఈ జన్మలో పుణ్యకర్మలు చేసుకున్న వారు కూడా కష్టాలు అనుభవిస్తారు కదా, అంతటి పుణ్యవంతులకు కూడా ఈశ్వరుడు కష్టాలు ఎందుకు ఇస్తాడు స్వామి అని అడిగారు. వారందరికీ అర్థమవ్వడం కోసం మహాస్వామి వారు ఒక చిన్న సంఘటన రూపంలో వివరించారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామి వారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు ఒక చిన్న వయసు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బాలబ్రహ్మచారి. శివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రీతితో ఆరాధిస్తూ ఉండేవాడు. యవ్వనానికి వచ్చి ఉండడం చేత అతని ముఖం తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండేది. ఒకరోజు అతడు గంగానదిలో స్నానం చేయాలని సంకల్పించి గంగానదికి పాదయాత్ర మొదలుపెట్టాడు. దారి మధ్యలో ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి ఒక వ్యాపారి ఇంటి వద్ద ఆగాడు. ఆ వ్యాపారి అతనికి చాలా భక్తితో సేవ చేశాడు. ఆ వ్యాపారి ఆ బ్రాహ్మణునితో, భగవన్, మీరింకా 2-3 రోజులు ఇక్కడే ఉండండి, విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత బయలుదేరండి అని ఆ వ్యాపారి బ్రాహ్మణుణ్ణి కోరాడు. ఆ బ్రాహ్మణుడు కూడా అందుకు అంగీకరించాడు. మొదటి రాత్రికే ఆ వ్యాపారి భార్యకు బ్రాహ్మణుడి మీద మోహం కలిగింది. ఆమె ఆ బ్రాహ్మణునితో, నీవు నన్ను వివాహం చేసుకో అని కోరింది. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ దేవి, నేను బాలబ్రహ్మచారిని, నీవు వివాహితువు, నీవిలా ఆలోచించడం మహాపాప కారణమవుతుంది, అది చాలా పాపం, నన్ను క్షమించు అని అన్నాడు. అప్పుడు ఆమె ఆ బ్రాహ్మణునితో, నీతో వివాహానికి నా వివాహ కారణం ఇబ్బంది అయి ఉంటే ఆ ఇబ్బందిని ఇప్పుడే తీర్చేస్తాను అంటూ కత్తి తీసుకుని తన భర్తను 4 ముక్కలుగా కోసేసింది. కానీ ఆ బ్రాహ్మణుడు అందుకు ఒప్పుకోలేదు. ఆ బ్రాహ్మణుడు నిరాకరించాడని తట్టుకోలేక గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి, ఈ బ్రాహ్మణుడు నా భర్తను చంపి నన్ను దురాచారం చేయాలని చూస్తున్నాడు, దయచేసి నన్ను రక్షించండి అని అబద్ధమాడింది. చుట్టుపక్కలున్న వారంతా ఆ బ్రాహ్మణుణ్ణి పట్టుకొని రాజు వద్దకు తీసుకుని వచ్చారు. రాజు అతనికి మరణదండన విధించాలని ఆజ్ఞ జారీ చేశాడు. కానీ మంత్రి, భగవంతుని యొక్క భక్తుడైన బ్రాహ్మణుడికి మరణదండన విధించరాదు, కావాలంటే అతని 2 చేతులు నరికేయండి అని సలహా ఇచ్చాడు. ఆ రాజు అందుకు అంగీకరించి ఆ బ్రాహ్మణుని చేతులు తన భటులతో నరికించేసి తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టించాడు. బ్రాహ్మణుడు బాధతో గంగలో స్నానం చేసి, ప్రభువు ప్రభువు అంటూ ఈశ్వరుణ్ణి ఆర్తితో పిలిచాడు. తన ఆర్తిని విన్న పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించదలచి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు ఈశ్వరుని చూస్తూనే ఏడుస్తూ, ప్రభు, నేను నీ భక్తుణ్ణి, మరి నాకు ఇలాంటి శిక్ష ఎందుకు వేశావు తండ్రి అని ఏడుస్తూ ఈశ్వరుణ్ణి అడిగాడు. అప్పుడు ఆ భోలాశంకరుడు, భక్త, పూర్వజన్మలో నీవు సన్యాసివి, నీవు తపస్సు చేస్తూ ఉండగా ఒక ఆవు నీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని వెనుకనే కత్తి చేత పట్టుకుని ఒక మాంసం అమ్ముకునేవాడు వచ్చాడు. ఆ మాంసం అమ్ముకునేవాడి దగ్గర నుంచి తప్పించుకొని పరిగెడుతున్న ఆ ఆవుని నీవు ఆపడం వల్లనే వాడు త్వరగా వచ్చి దాన్ని చంపేశాడు. చివరికి ఆ ఆవు నీ కారణంగానే చచ్చింది. అప్పటి వరకు నీవు సంపాదించుకున్న తపశ్శక్తి వల్ల నీవు ఈ జన్మలో బ్రాహ్మణునిగా పుట్టావు. కానీ నీవు పట్టుకున్న ఆ ఆవే తర్వాతి జన్మలో ఆ వ్యాపారి భార్యగా పుట్టింది. మాంసము అమ్మేవాడు వ్యాపారిగా పుట్టాడు. అందుకే ఆ వ్యాపారి 4 ముక్కలుగా నరికివేయబడ్డాడు. ఆ ఆవును పట్టుకున్న నీ చేతులు నరికివేయబడ్డాయి. మీరంతా మీ కర్మఫలాన్ని అనుభవించారు అని చెప్పి ఈ జన్మలో నీవు నా భక్తునిగా ఉండి పూర్తిగా ధర్మాన్ని ఆచరిస్తూ బ్రతికావు. అందువల్ల నేను నీకు చేతులు ప్రసాదిస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టానికి సుఖానికి కారణం ఈ జన్మలో కానీ అంతకు ముందు జన్మల్లో కానీ మనం చేసుకున్నటువంటి కర్మలే అని మహాస్వామి వారి శిష్యులకు తెలిపి
ఆ కష్టాల నుండి గట్టెక్కాలనుకుంటే ఈశ్వరుడి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటూ పరిపూర్ణంగా ధర్మాన్ని ఆచరిస్తూ నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ దీనులకు తోచినంత సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడు నీ బాధ్యతను స్వయంగా ఈశ్వరుడే తీసుకుంటాడు అని తెలిపారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.